డీకే అరుణ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ రోజు సాయంత్రం మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పిసిసి అధ్యక్షులు సోదరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి నాతో పాటు దీక్ష చేస్తున్నటువంటి సోదరులు అన్న పొన్నా లక్ష్మయ్య గారు, మాజీ పిసిసి అధ్యక్షులు, ఈ దీక్షకు మద్దతు ఇస్తున్నటువంటి మా నడిగడ్డ శాసనసభ్యులు, అలంపూర్ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, మరి ఈ కార్యక్రమానికి మద్దతుగా విచ్చేసినటువంటి మా పార్లమెంటు సభ్యులు నంది ఎల్లయ్య గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి అన్న దామోదర రాజనరసింహ గారు, మాజీ శాసనసభ్యులు అన్న మర్రి శశిధర్ గారు, మరి వేదిక మీద సత్యనారాయణ రెడ్డి గారు రామగుండం, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఎక్స్ఎంపీ ఎక్స్ఎమ్మెల్యే మధురయ్య గారికి, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా మున్సిపల్ చైర్మన్ పద్మావతి గారికి, వైస్ చైర్మన్ శంకర్ గారికి, అదేవిధంగా జనగామ నుంచి ఇచ్చేసినటువంటి జేఏసీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు, అదేవిధంగా గద్వాల నడిగడ్డ నుంచి విచ్చేసినటువంటి జేఏసీ నాయకులకు, ముఖ్యులకు, అదేవిధంగా సిరిసిల్ల కూడా జిల్లా రావాలంటూ విచ్చేసినటువంటి సిరిసిల్ల జేఏసీ నాయకులకు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పేరు పేరున ఎక్స్ శాసనసభ్యులు ఉన్నారు. శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు, మా డిసిసి అధ్యక్షులు ఉబేదుల్లా కోట్వాల్ గారు, దేవరకొండ ఇన్ఛార్జ్ పవన్ కుమార్ గారు, మరి అదేవిధంగా కొల్లాపూర్ ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ ఎక్స్చైర్మన్ కృష్ణారెడ్డి గారు, మరి జేఏసీ సభ్యులు మరి వీరభద్రప్ప గారు, వెంకటరామరెడ్డి గారు, నాగద్ద వెంకటరామ గారు, మోహన్ రావు గారు, చాలా మంది ఉపాధ్యాయ సంఘాల నుంచి, ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్స్ నుంచి, కాలేజ్ అసోసియేషన్స్ నుంచి, అదేవిధంగా టీఎన్జిఓ ఉద్యోగులు, మరి అన్ని రంగాల నుంచి, 4th క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్స్ నుంచి వీరు లేరనకుండా ఒక్క టీఆర్ఎస్ పార్టీ తప్ప ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి, ఈ జిల్లాల కోరికగా వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున వేదిక ఉన్నటువంటి వారికి, వేదిక ముందున్నటువంటి వారికి, మరి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, ఇటు జనగామ నుంచి కానీ, ఇటు గద్వాల అలంపూర్ నడిగడ్డ నుంచి కానీ, సిరిసిల్ల నుంచి కానీ, అదేవిధంగా కొల్లాపూర్ నుంచి పెంటవల్లి మండలం గారు వచ్చినటువంటి వారు కానీ, అదేవిధంగా రుద్రంగిరి మండల కేంద్రం గారు వచ్చినటువంటి వారు కానీ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున అందరినీ ఈ యొక్క ఉద్వేగంలో నింపినటువంటి కళాకారులకు కానీ, చరణ్ గాని, రఘు గారు గాని, మరి గోపాల్ గారి, కృష్ణ గారి, అందరికీ కూడా పేరు పేరున వచ్చినటువంటి కళాకారులకు అందరికీ, ఎస్ఎంపీ అజయ్ కుమార్ యాదవ్ గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ గారికి, మరి అంతే వేదిక మీద ఎవరైనా పేరు మర్చిపోతే దయచేసి క్షమించాలని చెప్పి కోరుతా ఉన్నా. శ్రవణ్ కుమార్ గారికి, శ్రీహరి గారికి, ఓకే, అందరికీ కూడా పేరు పేరున దయచేసి కొంచెం అందరూ పక్కకంటే జరిగండి, కొద్దిగా కొంచెం మెట్ల మీద తలమివ్వాలి. పేరు పేరున అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి ఈ నిరాహార దీక్షకు కేవలం మా నడిగడ్డ జనగామ ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనగామను, గద్వాలను జిల్లా చేయాలని మాకు మద్దతు ఇచ్చినటువంటి సిపిఎం పార్టీ నాయకులు కానీ, మరి సిపిఐ పార్టీ నాయకులు చంద్ర వెంకటరెడ్డి గారు వచ్చి మద్దతు తెలిపినారు. సిపిఐ పెద్ద నారాయణ గారు పొద్దున్నే వచ్చి మాకు మద్దతు తెలిసిపోయినారు. మందకృష్ణ మాన్య గారు ఎంఆర్పీఎస్ తరఫున
పెద్ద ఎత్తున మద్దతు తెలిపి చాలా చక్కగా మాట్లాడిపోయినారు. తెలంగాణ ఉద్యమ వేదిక చెరుకు సుధాకర్ గారు, బీఓడబ్ల్యూ ఝాన్సీ గారు, టీపీఎస్ మీర్ ఉస్మాన్ గారు, మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అనేక మంది ఈ ఉద్యమానికి అంటే గద్వాల జనగామ ఇవాళ న్యాయమైనటువంటి కోరికలు, పూర్తి అర్హతలు ఉన్నాయి. రాజకీయ కోణంలో వీటిని పక్కన పెట్టడం అన్యాయము. తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి కుటిల రాజకీయాలకు పాల్పడి ఆ ప్రాంత ప్రజలకు ఏనాటికి కూడా టిఆర్ఎస్ పార్టీ అంటే ఆ ప్రాంతాల్లో కాలు పెట్టనివ్వనటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు. ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా చేస్తామన్నారు, ప్రజల సౌలభ్యం కోసం జిల్లా చేస్తామన్నారు. మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి శాస్త్రీయంగా జిల్లాల విభజన ఉండాలనేటటువంటి విధంగా అందరూ మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కేవలం వారే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాట్సాప్లలో, ఫేస్బుక్లలో చాలా పెద్ద ఎత్తున అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతు పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా మన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. గడిగడ్డ తరఫున, అదేవిధంగా జనగామ తరఫున. ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని రాజుగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటే ఆ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, కేంద్రంలో అన్ని పార్టీల మద్దతును కూడగట్టేటటువంటి ఆవశ్యకత మా యొక్క నాయకురాలు సోనియా గాంధీ పైన ఉండే. యూపీఏ ప్రభుత్వంలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉండే తెలంగాణ రాష్ట్రం రావాలంటే. దేశంలో ఉన్నటువంటి వారు ఎన్నో ఇతర రాష్ట్రాల్లో, చిన్న రాష్ట్రాలు కోరుతున్నటువంటి రాష్ట్రాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండే. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని కేసీఆర్ ఉద్యమం చేస్తేనో, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యమం చేస్తేనో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు సోనియా గాంధీ గారు. అది మంచి ఆశీర్వాదం. మనకు ఆశీర్వాదమా వాన ఎండలో వాన పడుతుంది. మనం జములమ్మ గారు ప్రారంభం చేసినప్పుడు పాదయాత్రలో వర్షం పడింది, జోగులమ్మ గారు ముగింపు చేసినప్పుడు వర్షం పడింది, నిన్న రాత్రి పొద్దునప్పుడు ప్రారంభం చేస్తున్నప్పుడు వర్షం పడింది. బులెటిన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.